ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. మార్క్సు వార్త 12వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 6th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించును గాక. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వాగ్దానం ఇది ఆనాడు యేసుప్రభు వారి పట్ల నెరవేర్పజరిగినటువంటి ప్రవచనం. యేసుప్రభు వారు ఆయన మెస్సయ్యగా వస్తే ఆయన జనాంగమే ఆయన్ని పట్టించుకోలే, నిరాకరించారు, నిషేధించారు. కానీ ఎప్పుడైతే ఆయన శిలువ మరణ పునరుద్ధానంలో తిరిగి లేవనెత్తబడ్డారో తండ్రిని దేవుడు చెప్పారు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఆయనే మార్గము, సత్యము, జీవము అన్నారు. ఆయన ద్వారా తప్ప రక్షణ లేదు. డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయనే కార్నర్ స్టోన్. ఎస్, చూడండి, బైబిల్లో కూడా మనం చూడవచ్చు. యేసేపుని అన్నదమ్ములే అమ్మేశారు, నిరాకరించారు. చివరికి ఆయనే కుటుంబానంతా పోషించే స్థాయికి ఐగుప్తులో ఫలించుడు కొమ్మలా మారిపోయాడు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ప్రభుకి మహిమ కలిగిన గాక. దావీదుని చూడండి, దావీదుని కూడా బ్రదర్స్ ఇంట్లో నిరాకరించబడ్డాడు. చివరికి ఆయనే ఆ కుటుంబాన్ని కర్తగా, పోషకుడుగా మారిపోయాడు, మహాచక్రవర్తి అయిపోయాడు. ప్రభుకి మహిమ కలిగిన గాక. ఈరోజు ఈ ప్రేయర్లోకి పిలుస్తున్న బిడ్డ, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. ఆఫీసులో, ఇంట, బయట నిరాకరించబడి తృఢీకరించబడ్డావా? నిన్ను వేస్ట్ క్యాండిడేట్ తీసిపారేశారా? దేవుని సన్నిధి నేను ఆవరించునుగాక. ఆయన ఆత్మ అభిషేకం నీ పైకి వచ్చునుగాక. నిషేధింపబడిన నువ్వే మూలకు తలరాయి అవుతున్నావు, కార్నర్ స్టోన్, కీ పోస్ట్ కాబోతున్నావు. ఎస్, నువ్వు లేకోకుండా నీ కుటుంబం నడవదు, నువ్వు లేకోకుండా నీ కంపెనీ నడవదు, నువ్వు లేకోకుండా ఆ ప్రాజెక్టే నడవదు. అంత కీ రోల్గా దేవుడు చేయబోతున్నాడు. ఎస్, మొద్దుకేని తొక్కేయాలనుకున్నాడు అమాన్, చివరికి అమాన్ లేపేసి దేవుడు మొద్దుకేనే కీ పోస్ట్కి చేశాడు. ఎస్, కాబట్టి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, ఇది వాగ్దానం నెరవేర్పు జరుగును గాక. ఈరోజు నిన్ను చిన్నగా మాట్లాడుతున్నారేమో, ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి నిన్ను నువ్వే అసహించుకున్నావు. నో 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 ముందు దేవుడు మంచి గతి ఇవ్వబోతున్నాడు. ఇప్పటి కాల శ్రమలు నీ ఎడ ప్రత్యక్షం కాబోయే మహిమెదుట అవి ఎన్నదగినవి కాదు. గొప్ప స్థాయికి నిన్ను లేవనెత్తున్నాడు దేవుడు. నువ్వే ఆధారం అవుతావు. నేను తృఢీకరించిన వారికి నువ్వే దిక్కు అవుతావు, నువ్వే సహాయపడతావు, నువ్వే అనేకులకు అన్నం పెడతావు, నువ్వే అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, నీవే పైన ఉంటావు, వాళ్ళందరి కింద ఉంటారు. మర్చిపోకు, ధైర్యం తెచ్చుకో. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ. ఈరోజు ఈ ప్రాపర్టీకి సందేశాన్ని మాకు ఇచ్చావు అయ్యా. కృప చూపించి నెరవేర్పు జరగాల. అవును నాయన, నిషేధింపడిన రాయి మూలకు తలరాయి, కార్నర్ స్టోన్గా ఆ రోజున ప్రభా జరిగింది. మీ పట్ల నెరవేర్పు జరిగింది. అది యేసే పట్ల, దావీదు పట్ల నెరవేర్పు జరిగింది. మా పట్ల కూడా నెరవేర్పు జరుగుతుందని చెబుతున్నాం కనుక ఎవరు తృణీకరించబడుతున్నారో వారు మూలకు తలరాయి కాబడాలా. ప్రతి బిడ కార్నర్ స్టోన్గా మారిపోవాలా, కీ రోలుగా మారిపోవాలా. యేసేపు లేవనెత్తుడిగా లేవనెత్తాను, దావీదు లేవనెత్తి లేవనెత్తాను, మొర్దెకై లేవనెత్తుడిగా, ఎస్తేరు లేవనెత్తి కృప చూపించి మా పిల్లలందరినీ బలపరచండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరు వ్యాధిగ్రస్తు వారు స్వస్థపరచండి. యేసు నామమున పడి నీకు స్వస్థత, విడుదల కలుగును గాక. యేసు నామమున నీకు విడుదల కలుగును గాక. ఎవరు జాబు లేదో వాళ్ళు జాబ్స్ పొందాలా. ఎవరు జాబులు లేక నిరాకరించబడుతున్నారో వాళ్ళే ప్రభు అనేకులు సహాయపడి జాబులు ఇచ్చే స్థాయికి ఎదిగిపోవాలా. అయ్యా కృప చూపించండి. ఎవరు బిజినెస్ లేక నా ఇంట్లో అప్పుల పాలైపోయి అవమానాలు పాలైపోతున్నారో వారిని లేవనెత్తి మళ్ళీ మంచి బిజినెస్ ఇచ్చి, న్యూ బిగినింగ్ ఇచ్చి కార్నర్ స్టోన్గా మార్చేయండి. వీరి వల్ల కుటుంబంతో పోషింపబడాలి, అనేకులు సహాయపడాలా. కృప తిరగండి, గొప్ప కార్యాలు చేయండి. స్త్రీలను, పురుషులు ప్రతి ఒక్కరిని దర్శించండి, చిన్న బిడ్డలను దర్శించండి. ఎవరైతే ఫెయిల్ అయిపోయినారో వారు తిరిగి లేవనెత్తబడి మళ్ళీ టాలెంట్ఫుల్గా మారిపోయి అనేకులకి మార్గం చూపించేవారుగా టాపర్స్గా మారిపోవాలి. కృప చూపించి కార్యాలు చేయండి. ఎవరు పిల్లలేక అవమానించబడుతున్నారో వారినైనా గర్భాలు పొంది సమయాలు లాంటి బిడ్డలకు జన్మనిచ్చి, ఎస్తేరు లాంటి బిడ్డలకు జన్మనిచ్చి టాప్ ప్లేస్లో ఉండాలా. అందరూ గనపరచాలా. అలాంటి కృపను దయచేయండి. గొప్ప దీవెనతో నింపండి. ప్రతి ఒక్కరిపైన ఆశీర్వాదం కుమరించండి. ప్రతి వ్యాధిని తీసేయండి. సమాధానం ఇడిపోయిన కుటుంబం కట్టండి. అనైనా గర్భాలు ఇవ్వండి. గర్భిణీ క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృపా, క్షేమ జయమనిచ్చి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం అన్ఎండింగ్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద ఆలివ్ ఆయిల్తో నా స్వహస్తాలతో ప్రే చేయడం జరుగుద్ది. అభిషేకం అధిక బలాన్ని డోంట్ మిస్ కావద్దు. ఈ రోజంతట్లో దేవుని కృప సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.